కిమ్ జాంగ్ ఉన్ హీరోలో నిలబడుతున్నాడు అనమాట. ఈరోజు చైనా కిమ్ జాంగ్ ఉన్ అక్కడ కూర్చోబెట్టి మెసేజ్ ఏంటంటే, నీ అమెరికా శత్రువు ఇక్కడున్నాడు, కేవలం ఉత్తర కొరియాని గెలువు చూద్దామన్నట్టు ఒక ఛాలెంజ్ చేస్తుందన్నమాట అమెరికాని చైనా. అది మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మా పక్కన ఉన్న పుతిన్ను, అదేవిధంగా జీ జిన్పింగ్ నేనే అవసరం లేదు, కిమ్ జాంగ్ ఉన్ చాలు నీ అమెరికాని ఓడించడానికి, ఉత్తర కొరియా మీదకి రా అన్నట్టు ఛాలెంజ్ చేస్తున్నాడు. అందుకని కిమ్ జాంగ్ ఉన్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. కిమ్ జాంగ్ ఉన్ దగ్గర 1.3 మిలియన్ అంటే 13 లక్షల ఫోర్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అమెరికాని ఢీ కొట్టగలిగే శక్తిని కూడా ఉత్తర కొరియా సంపాదించుకుంది. అమెరికాని ఓడించలేదు, కానీ అమెరికాని నాశనం చేసే శక్తి సంపాదించుకుంది. కాబట్టి అమెరికా ఉత్తర కొరియా మీద అటాక్ చేయలేదు. కాబట్టి ఉత్తర కొరియాకి అత్యంత ప్రాధాన్యత అక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఉత్తర కొరియా చాలా హెల్ప్ ఉంది. ఒకవేళ చైనా అమెరికాతో డైరెక్ట్ వార్ చేయకూడదనుకుంటే, రష్యా కూడా అమెరికాతో డైరెక్ట్ వార్లో ఇన్వాల్వ్ అవ్వకూడదనుకుంటే, ఈ పక్కనున్న ఉత్తర కొరియా